పోయి దారి వెచ్చుకొచ్చుకుంటే బొందల పడదకపోతే నీకు అన్ని చూస్తావు. ఏ బొట్టైనా బొట్టేది చాలా ఆ విధముగా భర్త పక్కన ఎడవాసిందమ్మా. మంచి పాలు పోసి పావురంగా దాస్తుంది, ఉడుకు పాలు పోసి ఉక్కురంగా దాస్తుంది. దినమంటే ఒక్కరోజు, వారం అంటే 8 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే సంవత్సరం అంటే ఏడాదిలో మధ్యలోకి రాకు, షార్ట్ వేసుకున్నప్పుడు అంటున్నారు, నారాని అన్నారంటున్నారు, మొగులు వీధి కట్టించిన పిల్లగాన్ని పెరుగుతున్నారు. సచ్చిన తల్లిని మరిపిస్తుంది ఆవర దేవత. 5 పిల్లలందరూ ఎగతిగా 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 రుస్తుంది శశిరేఖ దేవి. ఏం కావాలో 5 పొలాలన్నది స్కూల్ పంపించాలి. ఏం కూలు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వారి కొంప ముంచి వీరి కొంప ముంచి కోట్లు సంపాదిస్తారు కొడుకులు బతకాలి. ఆ రూపాయలు ఎప్పటికి ఉండయి. రోగం వచ్చినా పోతాయి, నొప్పి వచ్చినా పోతాయి, తాగినా పోతాయి, కాడినా పోతాయి. తల్లిదండ్రి జ్ఞానులై పిల్లల చదివిపించిన వరకు దానము ఎత్తే చదువుడు అని, ధర్మము ఎత్తేవుడు అని, పాలోనికి దొరకది, దొంగకు దొరకది. సత్యదాకా ఈ తనువును అంటుకొని ఉండేది సరస్వతి తప్ప మరేది ఉండవు. ఎన్నన్న కోట్లు సంపాదించి పెట్టు పిల్లలకు. వట్టే సంపాదించిన సొమ్ము అయితే వానోల వస్తది, వరదోల కొట్టుకపోతుంది. ఒట్టికందది స్వర్గానికి అందది. అందుకే పెద్దలేమన్నారు, విద్య రానటువంటి వాడు వింత పశువు అడవి లోపల గడ్డి మేత ఎత్తు చదువు రాని మొద్దు రెండు సరి సమానమే. మాత్త భూమి మీద బతుకుంటే పిల్లలకు అక్షర అభ్యాసము నేర్పియకపోను. ఇలా నా కొడుకైతే నా బిడ్డ అయితే పిల్లగల్లని ఎత్తుకొని గురుకుల పాఠశాలలో చదివిపిస్తానంటున్నారమ్మా శశిరేఖ దేవి. పిల్లగల్లని శుక్రవారం సక్కని గడియందు పలక బలపాలు చేతికిచ్చి ఆ కన్న తల్లి పిల్లలు పట్టుకొని బాలన దారిలో బాల దారిలో బాలన దారిలో బాల దారిలో ఎత్తుకున్నారు.
కోసిడికి కలిగినట్టు మమ్మీ సార్ ఎట చూస్తుండు చెల్లెనే చూస్తుండు అడెడు చూస్తుంది చెల్లెనే చూస్తుండు సార్ ఎడుగుతే దండాలయ్య బాంచను కాలు మంచి పెట్టరా చల్లగా వర్దిల్లు వీళ్ళు ఎవరమ్మా నా కొడుకు నా బిడ్డ కాలు దగ్గర రండి కాలు దగ్గర రండి ఓ అశోక్ అటెండర్ అటెండర్ కూర్చుండి ఏందో ఇంకా కనబడుతుంది అది నీకు. ఆయన మా బాల్య గంట కొడతాడు కాలు దగ్గర చట్నీ పెట్టు కాలు సరే పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు అల్లరి చేస్తారు చాలా పోతున్నా క్రమశిక్షణ నేర్పుతావు ఎదిగిన బిడ్డ నువ్వు గట్టే పడవద్దమ్మా స్కూల్లో క్రమశిక్షణ నేర్చుకోవాలి చూడాలంటే కూర్చోవాలి ఇంగ్లీష్ మీడియం స్టాండప్ అట్లే వాడాలి సార్ మేము వచ్చిందే కొత్తగా మాకు తెలియదు సార్ ఎట్లా ఒకసారి చూపించాడు తెలియదు ఇట్లా. మాకు అంత తెలియదు నువ్వు చూపిస్తున్నా మాకు తెలుసు వీళ్ళందరూ బాబాలు చదువుకున్నారు అది పోవాలి పైసలు పడి కదా చూపించాడు. సపోర్ట్ కొట్టరా సపోర్ట్ చిన్నగా కూడా పెట్టాను సపోర్ట్ తెచ్చుకున్నారా పలక ఈమెకేమైంది గిట్ట తయారైంది ఎన్నడకి సరే తీన పలికిస్తున్నా రాసుకో సార్ నువ్వు దేని నువ్వు తెచ్చుకున్నావా సార్ నేను ఏంటిది బల్బం తెచ్చుకోవాలి దేంతో రాసుకో ఊట్లో పెట్టి వచ్చిన మీ బల్బం లేదు సార్ లేకపోతే అశోక్ ఆయన బల్బం అన్న పడతా అశోక్ నీ బల్బం ఇవే ఒకే బల్బం తీసుకొచ్చి గుత్తలు పడతావు నువ్వు? గుత్తలు పట్టిన పడదా కానీ ఇప్పుడు బంద్ చేసి ఎందుకే సరే తీ. నేను వెళ్ళిపోతున్నా ఉంటున్నాను. నేను గంట కొడతా గంటగొట్టడానికి ఇంత బిల్డా పారా వెలుగొట్టడానికి ఇంత బిల్డా ఇలాగాళ్ళ ఒక బింబములు చూస్తుంటే సూర్య 7 కడలు చంద్ర 7 కడలు 7 తీటీలు మధువేసినట్టు కనబడుతున్నారు కనుకనే విపాల వీరుడు నీవెందుకు పడుస్తావు నేనే పొడుస్తా అన్న విధంగా కనబడుతున్నారమ్మా అంటారు కరకర 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 పొద్దు ఒడవంగా ఎవరు ముడతారో వాళ్ళ ముఖాలే తేజస్సు కనబడుతుందాకా ఉట్టల ముఖాలు నా దగ్గర మబ్బు మబ్బు పాడైతాయి నా తల్లులారో ఇంకా కొంతమంది తెల్లందాకా ఉట్టల్లో మొఖాలు ఎట్లుంటే సినిమాకో డ్రామాకో భజన కాడికో పాట కాడికో ఆట కాడికో పోనే పోరు పోయినాక మొదలు పెడతారు ఇట్లనేటోళ్ళ అంత తెల్లందాకా ఉట్టినట్టేనే ముచ్చర్ల తెలందాక ఉట్టోళ్ళు ఎంతమందో పొద్దుదాకా ఉట్టోళ్ళు ఎంతమందో ఈ కథ పోవరకల టోటల్ లెక్క చెప్పి నీకు అప్ప చెప్పి పోతే ఒక్క వికెట్ కూడా వల్లేదే ఈ మూర్తులకు దండం పెట్టి తల్లిదండ్రి పాదాలకు దండం పెట్టి గురువుల పాదాలకు దండం పెట్టి చేతుల్లా ఆలోచనే ఉన్నారు శాస్త్రాలు 18 పురాణాలు భారతం భాగవతం రామాయణం సకల విద్యల ప్రావీణుడై బడికో ఇంటి కట్టుంటే 8 సంవత్సరాల పిల్లలయ్యింది ఎగదిగ చూస్తుంది శశిరేఖ తొలివెట్టకు అక్క ఆంటీ ఎన్నేళ్ళ పిల్లలు గాలని అడుగు చెప్తారా 8 ఏళ్ళ పిల్లలయ్యారు ఇంకొక 10 సంవత్సరాలు మా ఆడిబిడ్డను జాత్తా లగ్గం చేస్తా ఎటు వద్దమ్మా అత్తగారింటికి మా ఆడిబిడ్డ వద్దు ఇప్పుడే కాదు ఇంకా 10 ఏళ్ళకు మా మర్రికి కూడా ఎత్తే ఇంకా 10 ఏళ్ళకు లగ్గం ఆయన ఎటు పోతాడు నా దగ్గర మా అక్క కూడా నా దగ్గర ఉంటాడు ఆనాటికి రాజ్యము శరసగా మంచుకున్నాడా నాకు ఒక్కదానికేనా అక్కడ పుట్టింది శశిరేఖకు రోగం
అది వరదాకా తన పిల్లల లెక్క సారింది కానీ శిరసగం రాజ్యం అన్న కడ పుట్టింది దానికి. నా భర్త పక్కనిడవాసిన అయ్యా మనకు పిల్లలు ఉడితే ఈ పిల్లల మీద ప్రేమ పోతుంది అని నా భర్త పక్కనిడవాసి సాదుకున్నా. నీ కొడుకైన నీ కొడుకే బిడ్డ, నీ అత్త కొడుకైన నీ కొడుక రాజ్యంలో గెట్టెందుకు రొక్కలన్న అన్నారా? ఇంత యమచరపడి భర్త పక్కనిడవాసి విలను దాదుడు నాకు అవసరమా? 5 ఏళ్లతోటి పెట్టిన గుడ్డ రేపు 10 ఏళ్లతోటి వీకినారా? ఏదన్నా ఒక్క ఉపాయం చేసి అజేజ కష్టాల పాలు చేసి అగ్ని కాష్టములుగా ఆడబెట్టి వాళ్ళ బొక్కలు గిట్ట లెక్క పెట్టదాకా నిద్రపోయి ఆడదాని నేను కాదు. ఏం చేయాలి ఇక మాత్రం చెప్పపోతుంది ముచ్చర్లు. నాకు ఇప్పుడిప్పుడే వచ్చింది ఆలోచన. మనిషికి ఆవేశం ఉన్నప్పుడు ఆలోచన తక్కువ అవుతుంది. నా భర్త భోజనానికి ఇంటికి వస్తాడు. 1కి 2, 2కి 4, 4కి 6, 6కి 8, 8కి 10, 10కి 12 ఎక్కిచ్చి చెప్పి తండ్రితో పాటు 2 పిల్లలను మెడల మీద బెత్తము కట్టేసి అడవి పాలు చేసి వాళ్ళ బొక్కలు లెక్క పెట్టదాకా నిద్రపోయేదాని నేను కాదు. అని ముండ ముసుగు పెట్టినాది పెట్టినాది అయ్యో తన మీద మన్నవాడా మన్నవాడా నాకు జ్వరం వచ్చిందని మామ పైసలు తెచ్చింది.